తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వీధులకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడంలో కీలక పాత్ర పోషించి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మండలంలోని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చింతలాగానే నర్సారెడ్డి పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని టీడీపీ పార్టీ గుర్తిస్తుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మరియు చింతలైన నర్సారెడ్డి అన్నారు. స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో చింతలవేణి నర్సారెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. రాఘవేంద్ర రెడ్డి అన్న గారిని కూడా శాలువ ద్వారా పూలమాలతో సత్కారం చేయడం జరుగుతుంది. కోచికి మండల అధ్యక్షుడు రామరెడ్డి గారు, పల్లిపాటి ముత్తిరెడ్డి గారు సభ ఎప్పుడు స్టార్ట్ చేసి అధ్యక్షులు దయచేసి రామకృష్ణ గారు సభ క్రమశిక్షణ తప్పి నాయకన్ రాయణ గారు పూలమాలతో రాఘవేంద్ర రెడ్డి అన్న గారిని కూడా శాలువ ద్వారా పూలమాలతో సత్కారం చేయడం జరుగుతుంది. కోచికి మండల అధ్యక్షుడు రామరెడ్డి గారు, పల్లిపాటి ముత్తిరెడ్డి గారు సభ ఎప్పుడు స్టార్ట్ చేసి అధ్యక్షులు దయచేసి రామకృష్ణ గారు సభ క్రమశిక్షణ తప్పి నాయకన్ రాయణ గారు పూలమాలతో నేను చింతలగేని నర్సారెడ్డి అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్ 719 తేదీ 15/8/2025 వ్యవహరించగలనని మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమమునకు అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసిన కోరమైనది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, నర్సరెడ్డి అంటే 4 మండలాలు నేను చింతలగేని నర్సారెడ్డి అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్ 719 తేదీ 15/8/2025 వ్యవహరించగలనని మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమమునకు అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసిన కోరమైనది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, నర్సరెడ్డి అంటే 4